హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీ వెల్త్ యూట్యూబ్ ఛానల్. రైట్, మనం నిన్న డిస్కషన్ చేసాం ఆల్రెడీ. ప్రాఫిట్ బుకింగ్ రావాలి, లేదంటే ఒక చిన్న కరెక్షన్, లేదంటే సైడ్ వేస్ రావాలి అని చెప్పి అనుకున్నాం కదా. సో మార్కెట్ అనేది ఒక ట్రెండ్ లైన్, ఒక మంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ తర్వాత కంటిన్యూస్గా 7 days ప్రాఫిట్లో ఉన్నాం. సో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్లో మార్కెట్ అనేది రావడం జరిగింది. సో మనం నిన్న డిస్కషన్ చేసాం 15 minutesలో. మళ్ళీ ఒకసారి చెప్తా. సో ఎవరికైతే నిన్న లెవెల్స్ గుర్తున్నాయో 20,050 అండ్ 20,100 ఈ లెవెల్ గుర్తున్నాయి కదా. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ఈరోజు 20,110 దగ్గర ఓపెన్ అయింది. రైట్, సో చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకుంటే 5 minutes క్యాండిల్స్లో మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది 20,110 దగ్గర. ఎగ్జాక్ట్లీ ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి రావడం జరుగుతుందని చెప్పి నేను ఈరోజు లైవ్లో చెప్పాను మార్నింగ్. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇన్సైడ్ క్యాండిల్ కింద మనం ఎంట్రీ తీసుకున్నాం, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకున్నాం. రైట్, 96 రూపీస్ దగ్గర ఉన్నటువంటి ప్రీమియం 20,100 పీ ప్రీమియం 96 దగ్గర ఉన్నది ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 196 రావడం జరిగింది. రైట్, ఇది మంచి ఎంట్రీ అనమాట ఈరోజు మనకు జరిగింది. నెక్స్ట్ ఇది ఒక సపోర్ట్ లాగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంట్రీ తీసుకుంది కదా. సో ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో మనం ఇక్కడ కాల్ సైడ్ కూడా ఎంట్రీ తీసుకున్నాం. జస్ట్ ఒక 1:2 1:3 ప్రాఫిట్ బుకింగ్ క్లోజ్ చేయడం జరిగింది. ఫైన్. రేపటి అనాలిసిస్ చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అనేది ఒక మంచి లెవెల్లో ఉంది. ఇట్లా చూసుకోండి, ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది కదా. ఫైన్, ఇది ఎందుకు చేశానంటే మనకి రేపు మీకు అర్థమవుతుంది లైవ్ మార్కెట్లో. ఎనీవే ఫైన్, మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడే సస్టైన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఈ లెవెల్. రైట్, మనం పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం. ఓకే, ఇది ఫ్లాట్, గుర్తుపెట్టుకోండి. ఫ్లాట్ డౌన్ సైడ్ ప్రయారిటీ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ కనుక డౌన్ సైడ్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అంటే ఇక్కడ 19,920 19,880 ఈ లెవెల్ వరకు. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్లాట్ సినారియో. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఖచ్చితంగా ఈరోజు వచ్చినట్టే ప్రాఫిట్ బుకింగ్ అయితే రావడం జరుగుతుంది. సో మనమైతే ఇది క్యాప్చర్ చేద్దాం. ఎట్లా? ప్రైస్ యాక్షన్ త్రూ. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ దొరికింది మనకు. అలానే రేపు కూడా ప్రైస్ యాక్షన్ కనుక ఒకవేళ ఫామ్ అయితే మనం పుట్ సైడ్ ఉందాం. నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి, ఇమ్మీడియట్గా ఎంట్రీ తీసుకోకుండా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మార్నింగ్ అంటే 20,020 వరకు ఒకవేళ వస్తే ఇక్కడ సస్టైన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ ఇస్తే కాల్ తీసుకుందాం. ఏది? గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఫాల్ అయితే. లేదు, మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయ్యి పైకి వెళ్తే ఎగ్జాక్ట్లీ ఈరోజు హై 20,110 దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న ప్రైస్ యాక్షన్ చేసి డౌన్ సైడ్ వస్తే మనం పుట్ అయితే తీసుకుందాం. ఇది రేపటి అనాలిసిస్. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈరోజు రేపు లైవ్ జాయిన్ కండి 9:15కి. అండ్ ఇంకొకటి, ఈరోజు మనం TCS కూడా చూసుకున్నాం. సో TCS ఓపెన్ అయిన తర్వాత మంచి కన్సాలిడేటెడ్ తర్వాత బ్రేక్ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వరకు అయితే నేను లైవ్లో చెప్పా ఎంట్రీ తీసుకోమని. సో ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే పేపర్ ట్రేడే మంచి అంటే మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా అనాలిసిస్ కనుక నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇప్పుడు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే డూ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.